అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. కొత్తపల్లి పట్టణంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర జోరుగా సాగింది. కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే కొత్తపల్లి మండల కోఆర్డినేటర్ కర్ర సత్య ప్రసన్నారెడ్డి తదితర రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, నియోజకవర్గ, మండల, గ్రామ, డివిజన్ స్థాయి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తపల్లిలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అట్టి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అన్నం చేస్తానండి నీ కెమెరా తీసుకుంటే కాదు నీ కెమెరాలో తీసుకో. ఇద్దరికి వచ్చింది, మీరు రండి. చూడే ప్రపంచ మేధావులు చెప్పుకోదగ్గ మెచ్చుకోదగ్గ పెద్దలందరూ ఆనాడు మన జాతిపిత మహాత్మా గాంధీ స్వతంత్ర దేవుడలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి కాబట్టి ఆయనను కొనియాడాలి, మర్చిపోవద్దు. ఆ జాతిపిత మహాత్మా గాంధీ ఆ స్వతంత్రం కోసం ఎన్నో అహర్నిశలు కృషి చేసి ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొని నిలదొక్కుని ముందుకు నడిపించి మన స్వతంత్రం తేవడానికి ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీని మర్చిపోవద్దు. మన పిల్లలకు, మన భావితరాలకు, ముందు తరాలకు తెలియజెప్పాలని ఉంది. అదేవిధంగా తెచ్చిన స్వాతంత్రాన్ని మరి పరిపాలన ఏ ప్రకారంగా చేయాలి, మరి రిజర్వేషన్ ప్రక్రియ ఉండాలి కదా, లేకుంటే అగ్రవర్గాలే మరి అత్యున్నత స్థాయిలోని పదవులు అధిరోహిస్తూ ఉంటారు. మరి బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఈ పదవులు కానీ, చదువులు కానీ, రిజర్వేషన్లు కానీ ఎలా సంబంధించి వాళ్ళకు అనువదించాలని ఒక ఆలోచనతోటి చేసిందే ఈ రాజ్యాంగం. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అహర్నిశలు కష్టపడి ఎంతో మంది మేధావులతో చర్చించి నిర్ణయించుకొని ఒక రాజ్యాంగం నిర్మించిన మహానుభావుడు అంటే మన ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారు నిర్మించిన రాజ్యాంగాన్ని మనం ఈరోజు ఈ పదవిలో నేనుంటాను, ఇంకో పదవిలో ఇంకోరు ఉన్నామంటే, ఇంకో పదవిలో ఇంకోరు ఉన్నామంటే వారు వ్యక్తి భిక్షనే. కుల, మత, వర్ణ, వర్గ భేద తారతమ్యం లేకుండా అందరికీ సమాన హక్కులు, సర్వ హక్కులు కలగాలని ఒక ఆలోచనతోటి నిర్మించిన గ్రంథమే ఆ రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని మార్పు చేద్దాము, కొన్ని సవరింపులు చేద్దాము అని ఆలోచనతోటి రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతీసే విధంగా, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా కొన్ని విద్వేషాలు సృష్టిస్తూ మరియు ఇబ్బందులు చేయడానికి కొన్ని పార్టీలు ముందొస్తున్నాయి. అటువంటి పార్టీలకు మనం తగిన బుద్ధి చెప్పాలి. మనం స్వతంత్రం తెచ్చిన జాతిపితను, రాజ్యాంగం నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి గడప గడప తిరుక్కుంటూ, గ్రామ గ్రామాల తిరుక్కుంటూ ప్రజలకు వీరి గొప్పతనాన్ని వివరించి చెప్పి వారిని కొనియాడే విధంగా ఉండాలని ఈ యాత్ర చేపట్టడం జరిగింది.
ఇదే రాజ్యాంగ పరిరక్షణ యాత్ర. కెమెరా తీసుకుంటే కాదు వాళ్ళకి నీకేమవుతుంది నీ కెమెరాలో తీసుకో ఇద్దరికి వచ్చింది మీరు రండి. మీరు అక్కడనే ఉండరు ఎక్కువ ఫోటో దిగుకుంటూ వస్తాం మేము. వాసన వాసన ఒక్క నిమిషం అదే పోతే మేము వాసన వాసన రావద్దా ఉండరు. జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ సోనియా గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ఏఐసిసి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కుర్మల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కొత్తపల్లి టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసి వారు అత్యవసర కార్యక్రమంగా వెళ్లిపోయిన ఏసీసీ అధ్యక్షులు మానకొండ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, సుడక్ నరేందర్ రెడ్డి గారు కూడా అత్యవసర కార్యక్రమాల్లో వెళ్ళిపోయిన కారణంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ డిసిసి పద్మాకర్ రెడ్డి గారు, కొత్తపల్లి మండల కోఆర్డినేటర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న గారు మరియు స్థానిక డిసిసి ప్రధాన కార్యదర్శి పొన్నం సత్యనారాయణ గారు, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మోహన్ గారు, ఈశ్వర్ గౌడ్ గారు, మిత్రులు వాసు గారు, సుజిత్ కుమార్ గారు, దిల్బాస్ కుమార్ గారు, కొత్త కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, మాజీ వైస్ ఎంపీపీ హనుమంతరెడ్డి గారు, మాజీ ఉప సర్పంచ్ కనకారెడ్డి గారు, రవీందర్ గారు, జైరిపోతుల వాసు గారు, కుతాటి శ్రీనివాస్ గారు, గోడ రామస్వామి గారు, శ్రీనివాస్ గారు, వికార్ అహ్మద్ గారు, సంజయ్ మునిందర్ గారు, చింతల శ్రీనివాస రెడ్డి గారు మరియు స్థానిక పూసా వీరు మరియు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గారు, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోనాల మురళి గారు, ఈశ్వర్ గౌడ్ గారు, వాసు గారు, పట్టం లక్ష్మీనారాయణ గారు మరియు చాలామంది ఎల్గంత నుంచి వచ్చారు. బావుపేట నుంచి దుర్గా మంజన్న గారు వచ్చారు. సింగ్ బాయ్ మరియు బాలభద్రు శంకర్ గారు మరియు కర్ర సత్యప్రసన్న గారు అప్పుడే వచ్చారు. మళ్ళీ చెప్పారు అభిమానులు ఎక్కారు. బాల శంకర్ వచ్చారు. మరి చాలా మంది అనేక మంది ఈ మండలం నుంచి వచ్చిన స్థానికంగా వచ్చిన ఆ కార్యకర్తలు అభిమానులు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. జిందాబాద్